జనసేనని నన్ను గెలిపించడం కాదు, ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడ్డారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. ఇక్కడ నేను తిరిగినా కానీ మన నాయకులు మీరందరూ కష్టపడ్డా కానీ మీరిచ్చిన విజయం భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి ఆ 21 ఎంపీలే ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలుపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది. కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ నా గెలుపుని గ్యారంటీ చేశారు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నామినేషన్ ఆ రోజు క్యాంపెయినింగ్ ప్రక్రియలో అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు. కనిపించట్లేదా? కొంచెం మీరు మీడియా మీరు కొంచెం కూర్చుంటే వాళ్ళకి కనిపిస్తాం. ముందు మీరు మధ్యలో మీరు కూడా నుంచో కొంచెం వెనక్కి వెళ్ళండి దయచేసి. అన్ని ఒకసారి చేయలేనమ్మా, అన్ని తీసుకోలేను రిప్రజెంటేషన్స్. అలా కుదరదు. అలాగే మీకు పంపిస్తాను, మీరు తీసుకోండి. అలా కుదరదు. పాస్ ఆన్ చేయండి. నేను సభ మాట్లాడుతున్నాం, మీరు డిస్టర్బ్ చేయొద్దాం. సభ మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ చేయండి. ఆ ఫైల్స్ ఏమైనా మీరు ఎవరైనా తీసుకోండి, నేను పాస్ ఆన్ చేసి తీసుకోండి. మీ అందరికీ కనీసం దయచేసి అంటే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం